కాదు మీ ఏడకి మేము వచ్చినావా నీ అమ్మని తెంగా పో నువ్వు నుంచి. కాదు నాన్న, ఏంటన్నా ఆ మాట అంటావు? అది ఇంకొక మాట మాట్లాడినప్పుడు నరుకుతా గొంతుకు మీద కాలేసి కొత్త మెత్తు నీ అమ్మని తెంగా పో ఈ నుంచి. కాదురా నువ్వు అడిగిరా వచ్చినావా నీ అమ్మ గబ్బుసాని తెంగా కొత్త మెట్టుకాలు తీసుకొని అట్నే కొరువు కట్ట తీసుకొని చెక్కుతో అట్నే పోవాయి. కాదు నాయనా, నేనేం చేశాను? కాదురా సావుకు రాకుండా కాదురా కరమంత్రానికి దెంగి తిందామని వచ్చారు మీరా. కాదు అయినా మాకు సెలవు లేదని చెప్పినా కదా నీకు. కాదురా పనికిమాల నా కొడక నీ అమ్మంతంగా పనికిమాల నా కొడక. కాదురా మనిషి చచ్చా మళ్ళీ వచ్చేవాడోడా ఉద్యోగం పోతే ఇది నాకిందిరా ఆడబాడిది రావాలోయ్. అదే సెలవు అడిగినా ఈలా రాలేకపోయినా దానికి ఎంత కోపడాలా? కాదురా నీ అమ్మంతంగా ఇప్పుడు నేను చచ్చినా అంతే కదరా నువ్వా. ఏనమైనా కొడక ఇటు చేతి నా కొడక మెట్టుకాలతో కొడతట్నే ఇంటికాడ అడుగు పెట్టే నువ్వు పోబోయ్. ఏది కూటయ్య బాగా చేస్తున్నావా? కరమంత్రము బాగా పెట్టినవే పెట్టను చికెన్ అంతా మొత్తం మెట్టి తీసుకొని నీ ఎక్కందంగా నువ్వు కూడా కూర్చున్నావు అనుకో పంతులు కిందకు దన్నావు పైకి లేచి ఎగిరిపోకుండా పోతావు. మెట్టుకాలు తీసుకొని కొడతా పంక్తిలో కూర్చొని అన్నంలో చేయి పెడితే నువ్వు పనికి వల్ల కొడక. కదరా పరంబో కూడా దేవసానికి చుట్టాలు వస్తే మాట మాట్లాడేది నువ్వు పోయి. కాదురా నీ ఎక్కందంగా ఎవడైతే మా నాయన చచ్చిపోయినప్పుడు చూసేదానికి వచ్చినారో వాళ్ళకి మాత్రమే అన్నం తినేదానికి అవకాశము. మా నాయన చచ్చినప్పుడు ఎవడన్నా రాలేకపోయినోడికి నా ఇంటికాడ కానీ చెయ్యి కడిగేదానికే లేదు. చెప్పుకోలుతాను కొడతట్నే మెట్టి తీసుకుని కొడతట్నే నా కొంపలో అన్నం తింటే. ఒరే కోటయ్య స్వామి, ఏంద్రా నాయన కడుపులో కాలిపోతుంది, ఒక పెర్సన్ తింటారా స్వామి? కాదురా నీ ఎక్కందంగా పొద్దు ఫోన్ చేసి నీకు చెప్పలేదంటరా మా నాయన చచ్చిపోయినాడు ఏమిరంటే వచ్చలేరంటివి. మళ్ళీ ఎవరిది నాకన పోయినావు నువ్వు. నా కొంపలో కానీ చెయ్యి పెట్టినావు అనుకో మెట్టి తీసుకొని నిన్ను నీ ఎక్కడ కొడతా మెట్టు. ఒరే స్వామి నువ్వు వినయదట్రా, నేను పోయి కూర్చొని తింటారే, నాకు ఆకలేస్తుంది. కాదురా రమణయ్య వాడు గుర్రయ్య అన్నం కాడ అన్నం పెట్టమని కూర్చుంటున్నాడు. వాడికని అన్నం పెట్టాను అనుకో పెట్టినోడికి తిన్నోడికి ఇద్దరికి మెట్టి ఎట్లా పడతాయి. నేను తింటున్నారే కోటయ్య. కాదురా నా ఇంటికాడ చేసిన అన్నం తింటే నా పీ తిన్నట్టే. ఎవ్వేస్తే నోటు అన్నం పెట్టుకునేది ఇప్పుడే పీ అంటే వినరా స్వామి పరంబ కూడా. కోటమామ భోజనాలు ఎక్కడా? కాదు మీరు సులోచన మా నాయన చచ్చిపోయినప్పుడు వచ్చినా నువ్వా? ఆ రోజు వద్దాం అనుకున్నాను, మా అమ్మ కూడా కోయట్ నుంచి డబ్బులు పంపిస్తుంటే బ్యాంక్ అడిగిపోయినా మామ రాలేకపోయినా. ఆహా లేదు పోమ్మే అన్నం లేదు పోమ్మే. మా నాయన చచ్చిపోయినప్పుడు ఎవరైతే చూసేదానికి వచ్చినారో వాళ్ళకి మాత్రం అన్నాలు చేసింది మే. పో ఇంటికి పో. ఏంది కోటమామ ఆ మాట అంటావు? మా ఫ్రెండ్స్ని 10 మందిని తీసుకొని వచ్చినా. అట్టయితే ఒక పని చేయమే అందరినీ క్యూలో నిలబెట్టి ట్రమ్మను నేను గిన్నె నిండా ఎరుగుతా ఒక్కొక్కరు వచ్చి తినిపమ్మను కొత్త మెట్టుకాలు తీసుకొని పోయి నుంచి. కాదు మామ 10 మందిలో భగసినం చేస్తే నన్ను. కాదు మే సులోచన మెట్టి తీసుకొని నోటి మీద నేను కొడతాను నేను పనికి మళ్ళానా. కాదు మే ఈ 10 మందిలో అన్నం తినతో పోనిందాక నీకు భగసనం అయిందే. కాదు ఇంట్లో నా నాయన చచ్చిపోయి కాదు నేను గోమని ఏడుచా ఉంటే ఇంతమంది చుట్టాలు ఇంతమంది ఫ్రెండ్స్ ఇంతమంది కొడుకులు కోడాళ్ళు మనవాళ్ళు ఉంటే కొంతమంది కూడా రాకపోతే నాకెంత ఏడుపు రావాలి మెట్టి తీసుకొని కొడతా పోయి నుంచి. కాదైనా ఏమి ఇంతే ఇట్నే ఉంటాయి నువ్వా, మేము పోవాలనా? కాదురా నువ్వు ఇంకా కొంపగానే ఉండా మూసుకొని పోరా నీ అమ్మంది ఇంకా మళ్ళీ మాట్లాడతావే. నీతో నాకు అవసరం లేరా. నా వయసు 78 ఏళ్ళు ఒక్కరినే ఇన్నేళ్ళని కష్టపడి బతుకున్నారా. నువ్వు ఉంటే ఎంత రాకుంటే ఎంత పోబాయ్. కాదు రేపు వయసు తగ్గినాక మంచాన పడినప్పుడా అప్పుడు పెంచవా? కాదురా నా పేరు మీద భూములు కొంత డబ్బు ఉన్నదిరా. ఎవడికి ఇచ్చినా కూడా రాజమాతలు చూసుకుంటారు. పోరా పొస్కే. కాదు నీ భూము డబ్బు కొడుకులకి ఇచ్చారు, వాళ్ళకందరికి ఎందుకు ఇచ్చావు నువ్వు? కాదురా ఏ నా కొడుకైనా ఏ నా ఆడముండైనా సరే తల్లిదండ్రులు చూసుకున్న నా కొడుకులకు చూసుకున్న ముండలకే ఏ భూములు కానీ ఆస్తులు కానీ ఎవరికైనా సరే తల్లిదండ్రులు ఆడదెంగిన నా కొడుకులకు ఎవరికి ఒక ఆస్తి ఒక చిల్లిగా కూడా ఇచ్చేదానికి లేదని నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతా. ఒరే స్వామి ఆకలి కండ్రా స్వామి. కాదురా సాగుకు వచ్చిన వాళ్ళకే భోజనం రా మిగతా వాళ్ళకి లేదని చెప్పిన మట్టి తీసుకొని కొడతా పో మర్యాదగా అని చెప్పిన పో. ఈ మధ్యన ఇదొక ఫ్యాషన్ అయిపోయిందండి. ఎవరైనా మిత్రుడు చనిపోయినా ఎవరైనా చుట్టాలు చనిపోయినా కూడా తెలిసి కూడా పోకుండా చాలామంది వారి సొంత పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. ఎందుకో తెలుసా, ఈ రోజుల్లో బాధపడేవాళ్ళు చాలా తక్కువైపోతున్నారు. ఆడకి పోతే బాధే కానీ హ్యాపీనెస్ ఉండదు. ఆ కొంచెం సేపు అయినా మనం ఎందుకు బాధపడాలా, అదేదో కరమంత్రానికి పోయి బాగా తినొద్దామని ముందే ఫిక్స్ అయిపోతున్నారు. ఎంత దారుణం అండి. ఇక ఈ దారుణాన్ని పక్కన పెడితే ఇక కడుపుకు పుట్టినటువంటి పిల్లలే మేము దూరంలో ఉన్నాము మాకు సెలవులు ఇవ్వట్లేదు అని అనేక రకాల కారణాలు చెప్పి చావులకి గుడ్ బై చెప్పి కరమంత్రానికి ఆహ్వానం పలుకుతున్నారు. అది కూడా రాలేకపోతే డబ్బులు కాస్తూ పంపిస్తాము బాగా చేయండి అంటున్నారు. అయ్యా మనుషుల విలువ ఎంత హీనానికి దిగజారిపోతుందో చూడండి. అంటే దీని అర్థము ప్రతి దాంట్లో కూడా మాకంటూ ఓ ఎంజాయ్మెంట్ ఉండాలని
కోరుకుంటున్నారు. ఇక ఆడవాళ్ళు అయితే కొంతమంది ఈ మధ్య కాలంలో బ్యూటీ పార్లర్కి పోయి బాగా పట్టణాల్లో స్టైలిష్గా ఉండి పల్లెల్లో తల్లిదండ్రులు చనిపోయినప్పుడు పల్లెల్లోకి వచ్చి ముఖం ఇక్కలించి ఏడ్చాలంటే వాళ్ళకు కూడా నామోసుగా ఉంది. ఎంత దారుణం అండి ఇది. ఇలాంటి వారిని భగవంతుడు ఓ కంట కనిపెట్టే ఉంటాడు మరి. ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇక్కడ మురళి, రాజంపేట మండలం, అన్నమయ్య జిల్లా.